ఫస్ట్ ఈ ములుగు అనే విలేజ్ లో అయితే ఆగి ఇక్కడ గట్టమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మన అసలైన యాత్ర స్టార్ట్ అయినట్టు. సో ఇక్కడ అయితే మనకి ఫుడ్ అవైలబిలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాయ్ గానీ సమోసా గానీ ఏ టు జెడ్ అన్ని దొరుకుతున్నాయి. 7 కిలోమీటర్ అబ్బా 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 గీక్కుంటే వెళ్ళాడు. ఇడు ఏ మనిషో కానీ ఇడు కొత్త కారు స్క్రాచ్లు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ముందర చూడండి ఇద్దరైతే డిక్కీలో కూర్చున్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంది అదైతే. సో వీళ్ళిద్దరు ఇందాక గుద్దుకుంది చేజింగ్ చేసి ఇక్కడ పట్టుకున్నారనమాట. ఇప్పుడు చిన్న పంచాయతీ ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు మందు అమ్ముతున్నారు అండ్ బీర్లు అన్ని అదిగోండి ఫ్రిడ్జ్ లో అయితే మీరు చూసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో బీర్లు పెట్టున్నాయి. అన్ని ఓపెన్ గా అమ్మేస్తున్నారు ఈ జాతరకి అయితే. సో ఇది సారక్క తల్లి గద్ద అనమాట. ఇది వచ్చేసి అమ్మా భగవాన్ క్రష్ చేసేసారు. ఈ రోజు మనం తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన మేడారం జాతర అయితే కవర్ చేయబోతున్నాం. ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఇది ఇండియాలోనే జరిగే 3వ అతిపెద్ద జాతర. దాదాపు ఈ సంవత్సరం 2024 1.5 ప్రజలు పైగా మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తారని అయితే అంచనా. ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ జాతరని మనం ఈ రోజు అయితే కవర్ చేయబోతున్నాం. సో లాస్ట్ వీడియోలో మీరైతే చూసారు కదా, మనం హైదరాబాద్ నుంచి కాజీపేట అంటే వరంగల్ వరకు ట్రైన్ లో అయితే వచ్చాము. మనం ఎట్లా రావాలి ఏంది మీకైతే చెప్దామన్న ఉద్దేశంతో అక్కడ నుంచి మన చిక్కి వాళ్ళైతే మనల్ని పికప్ చేసుకున్నారనమాట వరంగల్ నుంచి. సో ఇప్పుడు మేము వరంగల్ నుంచి టువర్డ్స్ మేడారం వైపు అయితే వెళ్తున్నాము. అసలు మేడారం జాతర ప్రాసెస్ ఏంది, మనకి దారిలో ఏ టెంపుల్స్ కవర్ చేయాలి, దీని యొక్క చరిత్రత, దీని యొక్క విశిష్టత, దీని యొక్క పురాణాలు, ఇదన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మేడారం జాతర గురించి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మేడారం జాతర వచ్చేసి మనకి సమ్మక్క సారలమ్మ జాతర అని అయితే పిలుస్తారు. ఇంకోటి కూడా ఉంది, సమ్మక్క సారక్క జాతర అని కూడా పిలుస్తారు అనమాట. ఏదన్నా ఒకటేను. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సమ్మక్క సారక్క అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని అయితే అనుకుంటారు. కాదు, తల్లి కూతుర్లు అనమాట. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా ఎన్నో ఉండబోతున్నాయి. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎల్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వరంగల్ నుంచి మేడారం దాదాపు 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ఒక 60 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి గట్టమ్మ తల్లి దేవస్థానం అయితే వస్తుంది. అక్కడ గట్టమ్మ తల్లి దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం మేడారంకి అయితే స్టార్ట్ అవ్వాలి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ అయితే మనము సమ్మక్క సారలక్క దర్శనంకి వెళ్లే ముందల గట్టమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే బోర్డు ఉంది చూడండి, గట్టమ్మ దర్శనముకు పోవు దారి అని. సో ఇటు సైడ్ నుంచి కొంచెం లోపలికి అయితే వెళ్తాము. సో ఇక్కడ పోలీస్ బందోబస్తు అంతా చూడండి. దాదాపు వరంగల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నుంచి చూస్తున్నా ప్రతి 10 కిలోమీటర్లకి ఒక పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఉంది. మొత్తం వెహికల్స్ అన్ని మనకి మేడారం జాతర వెళ్ళేదే. హెవీ రష్ అయితే ఉందన్నమాట. చూద్దాం ఏమాత్రం ఉంటుందో ఈ రోజు దర్శనంకి ఎంత టైం పట్టుద్దో ఏందో. సో సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళి ఎవరైనా సరే ఫస్ట్ ఈ ములుగు అనే విలేజ్ లో అయితే ఆగి ఇక్కడ గట్టమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మన అసలైన యాత్ర స్టార్ట్ అయినట్టు. సో ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా. మనకి ఒక 3-4 స్లాట్స్ అయితే ఉన్నాయి పార్కింగ్ ఏరియాని. సో ఇదిగోండి మనకి టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా ప్రతి ఒక్కటి ఇడైతే ఆగుతాయి అనమాట. ఆర్టీసీ బస్సులకు కూడా నెంబరింగ్ అయితే ఇచ్చారు. సో నెంబరింగ్ ని బట్టి మీరు గట్టమ్మ తల్లి దర్శనం చేసుకుని మళ్ళీ సేమ్ బస్ అయితే ఎక్కేసేవచ్చు, మేడారంకి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ మేడారంకి 50 కిలోమీటర్ల ముందల మనకి ఈ గట్టమ్మ తల్లి దేవస్థానం అయితే ఉంటుంది. మనకి ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. సో మేము ఇప్పుడు వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చాము. బ్యాక్ సైడ్ పార్కింగ్ అంతా అరేంజ్ చేశారు మెయిన్ రోడ్ లో, ఇబ్బంది అవ్వకుండా. సో నార్మల్ గా మేడారంకి వెళ్ళే ప్రతి ఒక్క బస్సు ఇక్కడైతే ఆగుతుంది అనమాట. గట్టమ్మ తల్లి దగ్గర హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. నార్మల్ టైమ్స్ లో అయితే ఆగదు, నాన్ స్టాప్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు వచ్చేసి జాతర టైం కాబట్టి ఇప్పుడైతే ఖచ్చితంగా ఆగుతాయి. సో ఇది వచ్చేసి మన మెయిన్ రోడ్ అనమాట. మనం మేడారంకి వెళ్ళే హైవే పక్కనే ఉంది. అండ్ ఇది వచ్చేసి గట్టమ్మ తల్లి దేవాలయం. మేడారం జాతరలో గట్టమ్మ తల్లి చరిత్ర చాలానే ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగే సమయంలో గట్టమ్మ తల్లి సమ్మక్కకు అంగరక్షకురాలిగా ఉంది. అంతేకాకుండా గట్టమ్మ తల్లి కోరికలు కోరుకున్న వారికి కొంగు బంగారంగా వరాలు ఇచ్చే దేవతగా నమ్ముతారు. ఇక్కడ ఆనవాయితీ ఏంది అంటే ఫస్ట్ గట్టమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత మేడారంకి స్టార్ట్ అవ్వాలి. సో ఒక 2 నిమిషాలు అయితే కంప్రెసర్ స్టేట్ లో ఉన్నాను. నలిపేశారు అనమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది నిజంగా చెప్పాలంటే. ఒక 2-3 నిమిషాలు అయిపోయింది దర్శనం, చాలా బాగా జరిగింది. సో దీని తర్వాత ఇంకా మనం టువర్డ్స్ మేడారం వైపు అయితే స్టార్ట్ అయిపోదాము. నెక్స్ట్ మనం ఆగాల్సిన స్టాప్ వచ్చేసి ఎక్కడ, జంపన్న వాగు. అక్కడ స్నానాలు చేసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటనే చెప్తా ప్రాసెస్. జస్ట్ నీళ్ళు చల్లుకుంటాం. సో ఇక్కడ అయితే మనకి ఫుడ్ అవైలబిలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాయ్ గానీ సమోసా గానీ ఏ టు జెడ్ అన్ని దొరుకుతున్నాయి. అండ్ బస్సులు అయితే వరుసగా ఉన్నాయి.
మీరు ఇక్కడ బస్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇంకో బస్ పట్టుకొని కూడా వెళ్ళొచ్చు. అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్ కూడా మంచిగా ఉంది. సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ చేశారు నిజంగా చెప్పాలి అంటే. హలో గైస్, నాకు ఇప్పుడిప్పుడే లైఫ్ లో అన్ని సెట్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఫైనాన్షియల్లీ స్టేబుల్ అండ్ ఇండిపెండెంట్ గా అయితే ఉన్నాం. కానీ ఒకప్పుడు అలా కాదు. అప్పట్లో లైఫ్ లో చాలా ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడిని. ఫైనాన్షియల్ గా గానీ, వర్క్ పరంగా గానీ, స్టడీ పరంగా గానీ, ఇంకా చాలా బర్డన్స్ ఉండేవి. వీటి వల్ల బాడీ మీద చాలా ప్రెషర్ పడ్డం అండ్ స్ట్రెస్ అవ్వడం ఇలాంటిదన్నీ ఉండేది. సో మీ లైఫ్ లో కూడా మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొని ఉంటారు కదా. ప్రతి ఒక్కరు మన లైఫ్ లో ఎటువంటి గొడవలు లేకుండా ఫ్యామిలీతో సెక్యూర్ గా స్టేబుల్ గా ఉండాలని అనుకుంటారు. ఈ ప్రాబ్లమ్స్ అని నేను ఫేస్ చేసినప్పుడు నా ఫ్రెండ్ అయితే ఒకతను నన్ను ఆస్ట్రాలజర్ కన్సల్ట్ అవ్వమని చెప్పారు. సో నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఆస్ట్రాలజర్ అయిన పల్లవి గారిని మీట్ అయ్యాను. అది కూడా ఆస్ట్రోట్రాక్ యాప్ లో అయితే కాంటాక్ట్ అయ్యాను. ఆమెతో మాట్లాడలేక నా లైఫ్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. జస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ పుట్టిన టైం ఉంటే చాలు, ఆమె మన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని అర్థం చేసుకుని అండ్ వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తుంది. నేను ఏం చెప్పకుండానే ఆమె తెలుసుకుంది. ఆ విధంగా నాకు ఆస్ట్రోట్రాక్ యాప్ మీద నమ్మకం వచ్చింది. తర్వాత ఆస్ట్రాలజర్ పల్లవి గారు నా ప్రాబ్లమ్స్ కి 2 సొల్యూషన్స్ అయితే ఇచ్చారు. వాటిని నేను 9 days ఫాలో అయ్యా. తర్వాత అయితే చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడైతే నా లైఫ్ లో వర్క్ పరంగా గానీ, ఫైనాన్షియల్లీ గానీ చాలా హ్యాపీగా ఉన్నాను. మన లైఫ్ లో ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బిజినెస్ పరంగా గానీ, స్టడీ పరంగా గానీ, ఫ్యామిలీ పరంగా గానీ, వర్క్ పరంగా గానీ, మ్యారేజ్ అయినా, కెరియర్ అయినా, మీ ప్రాబ్లం అన్నిటికీ ఆస్ట్రాలజర్ తో అయితే మాట్లాడండి. ఆస్ట్రోట్రాక్ యాప్ నుంచి. దీని లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ చాట్ మీకు ఫ్రీగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మన ప్రయాణం అయితే మేడారం కి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ మనం విజిట్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చేసి జంపన్న వాగు. దాని హిస్టరీ అనేది నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 45 kilometers అయితే ఉంది. 1 hour జర్నీ టైం పడుతుంది అనమాట జంపన్న వాగు దగ్గరికి వెళ్ళడానికి. అంటే ఆల్మోస్ట్ మేడారం ఊర్లోకి వెళ్ళిపోయినట్టే మనం జంపన్న వాగు వెళ్ళామంటే. సో బస్సులను అయితే డైరెక్ట్ అటు నుంచి హైవేలో కలిపేస్తున్నారు. మనల్ని చుట్టూ తిప్పి తీసుకెళ్తున్నారు అనమాట ప్రైవేట్ వెహికల్స్ ని. సో ఇక్కడ నుంచి మేడారం లెఫ్ట్ 21 kilometers అనమాట. సో స్ట్రైట్ వెళ్తే మనకి మనుగూరు, భద్రాచలం అయితే వస్తుంది. ఆర్టీసీ బస్సులు రైట్ పంపించేస్తున్నారు. బస్సులు సపరేట్, కార్ సపరేట్ పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి ఇంకా హడావి స్టార్ట్. ప్రైవేట్ వాహనాలు మేడారం కి వెళ్లుదారి. సో హైవే మీద నుంచి లోపల తిరిగిన తర్వాత మొత్తం 20 kilometers అయితే అడవిలోకి వెళ్ళాలి. ఇదంతా మొత్తం ఫారెస్ట్ అనమాట. చూడొచ్చు, మొత్తం సింగిల్ లైన్ రోడ్డు. ఇప్పుడు అంటే జాతర జరుగుతుంది కాబట్టి ఇంతమంది జనాలన్నా కనిపిస్తున్నారు. ఈ మాత్రం వెహికల్స్ అన్నా కనిపిస్తున్నాయి. నార్మల్ టైంలో అయితే ఈ టైం అంటే 7 o'clock అరౌండ్ అయితే ఒక్క మనిషి కూడా ఉండడు. మొత్తం అడవి మీరైతే చూడొచ్చు. అటు ఇటు మొత్తం దట్టమైన అడవి మధ్యలో నుంచి మనం అయితే వెళ్తున్నాం మేడారం ఊర్లోకి. సో ఇంకా 7 kilometers ఉంది మేడారంకి. ట్రాఫిక్ అయితే చూడండి ఎట్టుందో. మొత్తం జనాలే. 7 kilometers. అబ్బా 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 గీక్కుంటే వెళ్ళాడు. ఇడు ఏం మనిషో కానీ ఇడు. సో ఫైనల్లీ వెల్కమ్ టు మేడారం. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఆ ముందర చూడండి, ఇద్దరైతే డిక్కీలో కూర్చున్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంది అదైతే. డిక్కీలో కూర్చొని కూడా ట్రావెల్ చేస్తారు. ముగ్గురు నలుగురు కూర్చున్నారు డిక్కీలో అయితే. నెక్స్ట్ లెవెల్ అదైతే సీన్. బ్రో పైన ఏదో ఒకటి ఉన్నా చూడండి. తగలరులే అన్న, తగలరులే, టెన్షన్ పడకండి, తగలరు. లాగు. సో వీళ్ళిద్దరు ఇందా గుద్దుకుంది. చేజింగ్ చేసి ఇక్కడ పట్టుకున్నారనమాట. ఇప్పుడు చిన్న పంచాయతీ ఉంటుంది. వీళ్ళిద్దరే గుద్దుకుంది. చలో మనకి ఫ్రీ దొరికింది. వీళ్ళిద్దరు చేజింగ్ దెబ్బకి మనకు ఖాళీ దొరికింది ముందల. సో వీళ్ళందరూ నడుచుకెళ్తున్నారు అనమాట. చూడొచ్చు, దాదాపు 3-4 kilometers ముందలే వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు. మనమైతే వీలైనంత లోపలికి వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో లోపలికి అయితే వేసుకెళ్ళిపోతున్నాం అనమాట కార్స్. యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటంటే మనము 6 o'clock కి మేడారంకి 4 kilometers ముందర అయితే ఉన్నాము. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. 3.5 hours లో మేము వచ్చింది కేవలం 2 kilometers అనమాట. ఇంకా ఇక్కడ నుంచి 2 kilometers మేడారంకి అయితే వెళ్ళాలి. ఈ ట్రాఫిక్ లో పోతే అయ్యే పంచాయతీ కాదని చెప్పి మేమైతే ఇక్కడ పార్కింగ్లు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి సైడ్లో మొత్తం పార్కింగ్స్ అయితే అరేంజ్ చేశారు. సో పార్కింగ్లు కాడ మా వెహికల్స్ అయితే పార్క్ చేసేసి 2 kilometers నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా మనం ఈ జాతర మొత్తం నడుచుకుంటూ తిరుగుతాము. కార్లో పెట్టుకుంటే అయ్యే పంచాయతీ అయితే కాదు ఇప్పుడల్లా. సో ఇదంతా చూస్తున్నారు కదా, సైడ్ అయితే టెంట్లు, షామ్నాలు వేసుకొని పడుకున్నారనమాట చాలా మంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇంకోటి ఇదిగోండి, ఇట్లాంటి వ్యాన్, ఈ అప్పీ వ్యాన్లు ఉంటాయి కదా, ఆటోలు, ఇట్లా తీసుకొచ్చి పైన గుడారాలు కట్టేసి ఇక్కడే స్టే చేస్తున్నారు. ఎందుకంటే దర్శనంకి దాదాపు 5 hours ప్లస్ టైం అయితే పడుతుందంట. అండ్ ఆల్సో నైట్ టైం కాబట్టి ఇంకొంతమంది 4-5 days ఈ జాతర జరిగే టైం అంతా ఇక్కడే ఉంటారనమాట. సో వాళ్ళందరూ ఇక్కడే స్టే చేస్తారు. సైడ్లో టెంట్లు అయితే వేసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఇక్కడికి వచ్చి మనం టెంట్లు తీసుకొని స్టే చేయాలంటే అది కుదరదు. మన ఓన్ గా మనం తెచ్చుకొని వేసుకోవాల్సిందే. దాదాపు మొత్తము 10-15 kilometers ట్రాఫిక్ జామ్ అనమాట. కిలోమీటర్ కి దాదాపు 3 hours టైం అయితే పడుతుంది లిటరల్లీ. సో ఇదైతే చూడొచ్చు, అన్ని ఓపెన్ గా అమ్ముతున్నారు అనమాట. మందు
ఇక్కడైతే చూడొచ్చు మందు అమ్ముతున్నారు అండ్ బీర్లు అన్ని, అది కూడా ఫ్రిడ్జ్ లో అయితే మీరు చూసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో బీర్లు పెట్టున్నాయి, అన్ని ఓపెన్ గా అమ్మేస్తున్నారు ఈ జాతరకి అయితే. అంతేకాకుండా ఎక్కడ బట్ట చికెన్ మటన్ అన్ని దొరుకుతాయి అనమాట. మనకి రా కోడులు కూడా దొరుకుతాయి, మేకలు కూడా దొరుకుతాయి, మనం అయితే కొట్టించవచ్చు. సో ఫైనల్లీ వెల్కమ్ టు మేడారం. కిలోమీటర్ నడిచిన తర్వాత పార్కింగ్ నుంచి ఊరు లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే మేడారం యొక్క. సో డే టైం చూపిద్దాం అనుకుని బయలుదేరితే నైట్ అయిపోయింది, ట్రాఫిక్ నైట్ టైం బ్లాగ్ అనమాట మీకు సమ్మక్క సార్ల బ్లాగ్ అయితే. ఇదైతే చూడొచ్చు మనకి ఇక్కడే గొర్రెపోతులు కూడా అమ్ముతున్నారు. సో గొర్రెని కొయ్యాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచే గొర్రెపోతు కిలో 550 రూపాయలు అంట, మేకపోతే అయితే 600 అంట లైవ్. అంతేకాకుండా వంట కూడా ఇక్కడే చేస్తారనమాట. వంట చేసే సామాన్లు కూడా కిరాయికి ఇస్తారు అండ్ కోళ్లు కూడా లభిస్తున్నాయి. కోళ్లు లభించును అని ఇక్కడ రాస్తున్నారు చూడండి, ఆర్డర్ పై వంట చేయనని. అదే కాకుండా మనకి పునుగులు బజ్జీలు A to Z అన్ని దొరుకుతాయి. మన సమ్మక్క సారలక్క జాతర గురించి కొన్ని విశిష్టతలు మాట్లాడుకుందామా. 2 years కి ఒకసారి జరిగే ఈ జాతర నాగపౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యి 4 రోజుల పాటు జరుగుతుంది. మేడారం సమ్మక్క సారలక్కల్ని వనదేవతలుగా కొలుస్తారు. చాలా మంది సమ్మక్క సారలక్క అంటే అక్క చెల్లెళ్ళు అనుకుంటారు, కానీ సమ్మక్క కూతురు సారలక్క. ఈ జాతరకి దాదాపు 6 రాష్ట్రాల నుంచి ప్రజలైతే వస్తారు. అవి గనక చూసుకున్నట్టయితే ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర. ఈ జాతర ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైబ్స్ ఫెస్టివల్ అండ్ ఆల్సో మన ఇండియాలోనే 3వ అతిపెద్ద జాతర, తెలంగాణలోనే నెంబర్ 1 జాతర. 1955 వరకు కేవలం ఈ జాతరకి 2000 మంది మాత్రమే వచ్చేవాళ్ళు, అందులో 1500 మంది ట్రైబ్స్. కానీ ఇప్పుడు 2024లో చూసుకుంటే దాదాపు ఈ సంవత్సరం 1,50,00,000 మంది వరకు వస్తారని చెప్పి అంచనా. సైడ్ అయితే చూడొచ్చు మెయిన్ ఎంట్రన్స్ కమాన్ కాడ సమ్మక్క సార్లక్క యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఎదురు ఆవు కూడా ఉంది చూడొచ్చు. ఎంటర్ అయిపోయాం. జంపన్న వాగుకి చాలా దగ్గరలో ఉన్నాం మనం అయితే. సో ఫైనల్లీ మనం జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకి స్నానాలు చేయించడానికి కూడా ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు, స్నానం చేయడానికి కూడా ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నార్మల్ లెక్క ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత జంపన్న వాగులో స్నానం చేసి ఇక్కడ నుంచి మనం సమ్మక్క సార్లక్క దర్శనంకి అయితే వెళ్ళాలి. సో నైట్ అయిపోయింది కాబట్టి మనం అయితే కాళ్ళు చేతులు దడుపుకొని నెత్తి మీద నీళ్లు చల్లుకొని దర్శనంకి అయితే స్టార్ట్ అవుదాము. సో ఏరియా అయితే మంచిగా ప్రిపేర్ చేశారనమాట. ఈ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది మనకి జంపన్న వాగు. సో జంపన్న ఇందులో పడి చనిపోయాడు. సో దానికని చెప్పి అతని రక్తము దీంట్లో కలవడం వల్ల ఇందులో నీళ్ళు అనేవి మనకి ఎర్రగా ఉంటాయని చెప్పి అయితే హిస్టరీ చెప్తుంది. చూద్దాం. సైడ్ అయితే చూడొచ్చు రాత్రి 10 గంటలు అవుతున్నా కూడా టైము ఎంత మంది స్నానాలు చేస్తున్నారో. వాగు ఏంటంటే లోతు లేదనమాట, ఎంత లోపలికి వెళ్ళినా కూడా నడుము దాకైతే నీళ్ళు వస్తున్నాయి అంతేను. ఇంకా మనం మన సమ్మక్క సారలక్క చరిత్ర గురించి మాట్లాడుకుందామా. అసలు ఎందుకు ఇంత విశిష్టత, దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంది, దీని గురించి మాట్లాడుకుందాం. సో మన సమ్మక్క సారలక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటే 13th centuryలో కాకతీయుల నాటి కాలంలో ఈ మేడారం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక కోయదొర ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. దాంతో ఆయన మరియు ఆయన భార్య పిల్లల కోసం తప్పిస్తూ ఎన్నోసార్లు అమ్మవారికి మరియు నాగేంద్రుడికి చాలా పూజలు చేశారు. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక రోజు వాళ్ళు అడవిలో తిరుగుతుండగా ఒక పుట్ట మీద ఒక పాప అయితే కనిపించింది నవ్వుతూ. విచిత్రం ఏంటంటే ఆ పాప చుట్టూ సింహాలు, పులులు అన్ని కాపలాగా వస్తున్నాయి. దాంతో ఆ కోయదొర ఎవరైతే ఉన్నారో అతను మరియు అతని వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పాపని ఇంటికి తీసుకొచ్చి నాగపౌర్ణమి రోజు ఆమెకి సమ్మక్క అని నామకరణం చేశారు. అయితే మన సమ్మక్క గ్రామంకి వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఉన్న కరువు తీరిందారని, చాలా మంది ఆరోగ్యాలు మెరుగయ్యాయని, ఒకవేళ ఎవరికన్నా బాగాలేకపోతే సమ్మక్క ఇచ్చిన పసరు మంది ఏదైతే ఉందో అది తీసుకోగానే వెంటనే నయమైపోయేదని, ఆ పాప వచ్చిన కాడ నుంచి అంత మంచి జరుగుతుందని చెప్పి ఆమెని దేవతలా నమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడైతే చూస్తారు కదా నెత్తి మీద బెల్లం పెట్టుకొని అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ బంగారం అంటారు అనమాట. దాన్ని సమ్మక్కకి సార్లక్కకి బంగారం అయితే సమర్పిస్తారు. బంగారం అంటే మరేదో కాదు, బెల్లం. సో బెల్లాన్నే బంగారం కింద అయితే కొలుస్తారు. సో ఇది చూస్తారు కదా ఎత్తు బంగారం అని, అంటే బెల్లంతో వెయిట్ అయితే కొలుస్తారనమాట. సో ఇది చూడొచ్చు కాటా కూడా ఉంది మనకైతే. సో దీంతో మనం ఎంత అయితే అంత బంగారం కొలుస్తారు, కొలిచి దేవతలకైతే అది సమర్పిస్తారు అనమాట. అంత బెల్లాన్ని అయితే దేవతలకు సమర్పిస్తారు. ఇది ఈ విధంగా ఉండగా పెళ్లిడికి వచ్చిన మన సమ్మక్కకి అక్కడ ఒక రాజైన పగిడిద్ద రాజు అనే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మాఘ పౌర్ణమి రోజు వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత వీళ్ళ ఇద్దరికి జన్మించిన పిల్లలే నాగులమ్మ, సారలక్క, జంపన్న. సో వీళ్ళ ముగ్గురు అన్నమాట మన సమ్మక్కకి పుట్టిన పిల్లలైతే. సో ఇంకా మా ఫుడ్ అన్ని తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము డైరెక్ట్ గా దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. జంపన్న వాగు కూడా మనం అయితే చూసుకున్నాం కదా. సమ్మక్క సారక్క దర్శనంకి అయితే వెళ్తున్నాము. 1/2 కిలోమీటర్ దూరం టెంపుల్ కి అయితే నడిచి వెళ్ళాలి.
జంపన్న వాగు నుంచి టెంపుల్ కి కిలోమీటర్ అయితే ఉంటుంది. ఈ పగిడిద్ద రాజు ఎవరైతే ఉన్నారో అతను మన కాకతీయ రాజుకి సామంత రాజు, అంటే ప్రతి సంవత్సరం ట్యాక్స్ కట్టాలన్నమాట. అయితే ఒక సంవత్సరం ఆ మేడారం ఏరియా అంతా కరువు రావడం వల్ల పాపం అక్కడ ఉన్న ప్రజలకి తినడానికి కూడా తిండి లేకుండా అవ్వడంతో ఆ సంవత్సరం కాకతీయ రాజులకి పన్నునైతే కట్టలేకపోతారు. అయితే దానికి కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడికి కోపం వచ్చి తన సైన్యంతో మేడారం మీద అటాక్ చేస్తారు. అయితే దీని వెనక ఏంటంటే అసలు ఎందుకు కట్టలేకపోతున్నారు ఏంది అని మినిమం రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్ గా యుద్ధం ప్రకటించమనేది చాలా అన్యాయం అని చెప్పి దాన్ని ఎలా అయినా ఎదుర్కొందామని సమ్మక్క ఫ్యామిలీ మొత్తము ఈ యుద్ధంలో ముందు నిలబడతారు. ఆమె వెనకాల ఆదివాసీలందరూ నిలబడతారు. మొదటిగా సారక్క గోవిందరాజు మొగుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కన్నెపల్లి విలేజ్ దగ్గర కాకతీయ రాజుల్ని ఆపడానికి ట్రై చేస్తారు. పాపం ఆ యుద్ధంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోతారు. తర్వాత కాకతీయ సైన్యులు అలా వచ్చేస్తుంటే అక్కడ సంపెన్న వాగు అని ఒకటి ఉంటుంది. అది దాటకుండా వాళ్ళని ఆపాలని జంపన్న చిన్న కుర్రవాడు కదా తను వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే అన్ఫార్చునేట్లీ అతను కూడా ఓడిపోతాడు వాళ్ళ చేతుల్లో. దాంతో అతను వాళ్ళకి దొరకకుండా వచ్చి ఆ సంపెన్న వాగులో పడి చనిపోతాడు. తర్వాత పేరు మారి అది జంపన్న వాగు కింద అయ్యింది. అతని రక్తం వల్ల ఆ వాగు నీరు మొత్తం ఎర్రగా అయిపోయింది. ఇప్పటికి కూడా ఇదే విధంగా ఇక్కడ వాటర్ ఎర్రగా ఉంటాయని నమ్ముతారు. ఆ వాగు కూడా దాటి రాజ్యంలోకి కాకతీయులు వచ్చేయడంతో అప్పుడు పగిడిద్ద రాజు వెళ్లి వాళ్ళతో యుద్ధం చేయడంతో కాకతీయ రాజులు పగిడిద్ద రాజుని కూడా చంపేయడంతో ఆఖరికి ఇంకా సమ్మక్క యుద్ధంలోకి దిగొచ్చింది. ఆమె దైవ స్వరూపం కదా, దాంతో ఒక్కొక్కరిని చీల్చి చెండాడింది. దాంతో ఇంకా ఈవిని నిలువరించలేము అని కొంతమంది భటులు ఆమె యుద్ధం చేస్తుంటే వెనకాల నుంచి బల్లెలతో పొడి చేశారు. దీంతో ఆమె ఒళ్ళంతా రక్తమయం అయిపోయి యుద్ధ ప్రదేశం వదిలేసి పక్కనే ఉన్న చిలకల గుట్ట అనే ప్లేస్ లోకి వెళ్లి ఆమె మాయమైపోతుంది. సో ఇదే అనమాట క్యూ లైన్ కి ఎంట్రన్స్. అయితే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పట్టుద్దంట. టైం వచ్చేసి రాత్రి 11:30 అవుతుంది ఇప్పుడు. సో లైన్ లో అయితే చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు దర్శనం కోసం. 5 గంటల సమయం పట్టుద్ది. ఇంకా ఆలోచించండి ఏ రేంజ్ లో ఉంటుందో క్యూ అయితే. సో మనకి అయ్యప్ప స్వామికి ఇరుముడు ఎలా పెట్టుకుంటారో ఆ విధంగా నెత్తి మీద బెల్లం పెట్టుకుని అయితే చూడొచ్చు. పెద్ద పెద్ద 5 కేజీలు ఉండలు అయితే తీసుకొస్తున్నారు అనమాట. బెల్లం నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తున్నారు. సో మనకి గుండ్లు కూడా అంటే తలనీలాలు కూడా ఇవ్వచ్చు. ఎక్కడంటే జంపన్న వాగు ఉంది కదా, ఆ జంపన్న వాగు దగ్గర తలనీలాలు కూడా ఉంటాయన్నమాట. ఆడే వెంట్రుకలు అయితే సమర్పించి బెల్లం తీసుకొని రావచ్చు అనమాట. సో మొత్తం క్యూ లైన్ ని 5-6 లైన్స్ గా విడదీశాడు అనమాట. ఆమె కోసం ఆమె వెనకాల వెళ్లిన చాలా మందికి ఆమె కనిపించలేదు. కానీ ఆ గుట్ట మీద నెమలినార చెట్టు అని ఒక చెట్టు కింద కుంకుమ భరిణి రూపంలో ఆమె ప్రత్యక్షమైంది. సో ఆ విధంగా అందరి కోసము సమ్మక్క అయితే తన ప్రాణాన్ని త్యాగం చేసింది అని చెప్పి ఆమెకి నమస్కరించుకున్నారు. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, సమ్మక్క సార్లక్క జాతర ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ట్రైబల్ రిలీజియస్ ఫంక్షన్ అన్నమాట. ట్రైబల్ రిలీజియస్ జాతర. సో మీరైతే చూడండి టైము రాత్రి 12:30 అయితే అవుతుంది అనమాట. ఈ టైంలో ఎంత మంది ఉన్నారో చూడండి. కొన్ని వేల మంది అయితే ఉన్నారు. ఇంకా డే టైమ్ లో అయితే చూడండి కొన్ని లక్షల మంది అయితే ఉంటారు ఈ క్యూ లో ఖచ్చితంగా. నువ్వు ఇట్లా చెప్తే రేపు నుంచి మన వీడియో చూసేవాళ్ళు ఎవరు దూరరు. సో ఈ టైం అయ్యేసరికి క్యూల్లో ఇంతసేపు నిలబడి చాలా మంది ఫ్రస్ట్రేట్ అయి గొడవ పడుతున్నారు. సో ఈ లైన్లన్నీ దాటుకొని క్యూలన్నీ దాటుకొని మెయిన్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మెయిన్ టెంపుల్ అయితే ఇదేను. మనకి ఇక్కడ విగ్రహ రూపం అయితే ఏమీ ఉండదు. కొంచెంసేపట్లో మనం సమ్మక్క సార్లక్క దర్శనం అయితే చేసుకోబోతున్నాం. ఈ లైన్ అంతా దాటుకొని అట్లా వెళ్ళాలి, ఆ లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా 4-5 మెలికలు ఉన్నాయి లేని తిరగాల్సింది. ఇంకో గంట ఈజీగా అయిపోద్ది తక్కువలో తక్కువ. సో కరెక్ట్ గా గుడి వచ్చేసది. గుడి ముందలే మనకైతే ఇక్కడ పట్టల్లా పరుచున్నారు అనమాట. ఇక్కడ అందరూ పసుపు పూసిన బియ్యం అయితే ఇక్కడ వేస్తున్నారు. వడి బియ్యం అంటారు కదా, వడి బియ్యం అయితే ఇక్కడ వేస్తున్నారు అనమాట. మీరైతే చూడొచ్చు మొత్తం ఇక్కడ ఆరబెడుతున్నారు వడి బియ్యం అయితే. అండ్ దేవతల ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. మాకు కరెక్ట్ గా 3 గంటల టైం అయితే పట్టింది క్యూ లైన్ లో నిలబడడానికి. ఫైనల్లీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే కొడుతున్నారు చాలా మంది కొబ్బరికాయలు అయితే. చాలా చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. జై సమ్మక్క సారక్కకే, జై సమ్మక్క సారక్కకే. సో ఇదంతా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. గుడి ఎంట్రన్స్ లోనే మనకి కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఉంటది. ఇక్కడైతే భయంకరంగా ఉంది, నెట్టేస్తున్నారు మామూలుగా కాదు. సో చూడండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఎంత పెద్దగా ఉందో చూడడానికి అయితే. సో మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనమాట సమ్మక్క గద్దె అయితే. సో అక్కడికి వెళ్ళి మనం సమ్మక్కని దర్శించుకోబోతున్నాము. ఆమె అయితే పసుపు కుంకుమ రూపంలో ఉంటుంది.
సమ్మక్క సారక్క, జై సమ్మక్క. అమ్మో అన్న అన్న ఇది తీసుకో అన్న. ఇంకోటి ఇవా చిన్నదోటి అన్న. అన్న బెల్లం చిన్నదోటి అన్న. దాదా దాదా దా దా దొరికింది. సో ఇదేనమాట, చిన్నది ఇచ్చేసి పెద్దది తీసుకున్నాం మేము. సమ్మక్క గద్ద అది, సారక్క గద్ద ఇది. సో ఈ 4 రోజులు సమ్మక్క సారక్క ఇక్కడే ఉంటారనమాట. కొండ మీద నుంచి కిందకైతే వస్తారు, తీసుకొస్తారు కిందకి. వావ్ చూడండి, నైట్ 1:30, 2 అవుతుంది టైము. ఈ టైంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇక్కడ మీరైతే చూడొచ్చు. 2 గంటలకి నైట్ ఈ టైంలో ఇంతమంది ఉన్నారా? అసలు ఎంత పెద్ద పండగ ఇది, మీరే ఆలోచించండి. సో ఇది సారక్క తల్లి గద్ద అనమాట. ఇది వచ్చేసి అమ్మా భగవాన్ క్రష్ చేసేసారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నెత్తికి గుడ్లు కట్టుకున్నారు. ఆ బెల్లం నెత్తిని పడి తలకే పగులుద్దాం అని ఇసిరేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. సో మామూలుగా బెల్లం సమర్పించుకోవడం అంటే బంగారం సమర్పించుకోవడం అంటే అది ఇచ్చేసి ఇంకోటి తీసుకుంటారు. కానీ చాలా మంది ఇసిరేసేస్తున్నారు అమ్మవారికి సమర్పించాలి అని. బట్ ఓవరాల్ గా సమ్మక్క సారక్క దర్శనం అయితే కంప్లీట్ అయిందో. సో బయటకు వచ్చేసరికి మొత్తం నలిగిపోయాం అనమాట లిటరల్లీ చెప్పాలంటే. ఎట్లా అనిపించింది నీకు దర్శనం? మంచిగా ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ మేము నైట్ టైం రావడం వల్ల కొంచెం రష్ అండ్ ఆల్సో త్వరగా అయిపోయిందని అయితే అనుకోవచ్చు. అండ్ వేడి లేదు కదా, కొంచెం కంఫర్టబుల్ గా నిలబడగలిగాం. ఎక్కువసేపు 3 అవర్స్ పట్టింది నాకు మొత్తం దర్శనం చేసుకొని బయటికి రావడానికి. సో మనకి జాతర మొత్తంలో ప్రతి దగ్గర మెడికల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. టెన్షన్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. సో నైట్ 2 o'clock అయితే అవుతుంది. ఈ టైంలో కూడా జనాలు ఎట్లున్నారో చూడండి. ఈ 4 days 5 days ఏదైతే ఉందో 24/7 మనకి దర్శనం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదే రేంజ్ లో జనాలు అయితే ఉంటారు. సో ఇక్కడ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి పండగ A to Z టాయ్స్ నుంచి అన్ని దొరుకుతాయి అన్నమాట. బ్రాస్లెట్స్ కానీ కడియాలు కానీ ఏం కావాలన్నా దొరుకుతున్నాయి. పట్టీలు కూడా రెడీ షాపింగ్ అయితే ఎస్పెషల్లీ పండగే. అండ్ బ్యాగ్స్, టెడ్డీ బేర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. షాపింగ్ లాస్ట్ వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఎగ్జిబిషన్ కూడా ఉంది, ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేయాలంటే చేయొచ్చు. సో మళ్ళీ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయితే స్టార్ట్ అవుతాము. నాకు తెలిసి ట్రాఫిక్ నుంచి బయటపడేసరికి దాదాపు 1 hour పైన అయ్యిద్ది అనమాట. సో నార్మల్గా వచ్చినప్పుడు చిలకలగుట్ట అని ఇంకో ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఇంత రష్లో అక్కడికి వెళ్ళడం అయితే కష్టం. సో దానికని నేనైతే చిలకలగుట్ట స్కిప్ చేస్తున్నా. హోప్ఫుల్లీ ఈ వీడియో పెద్ద నచ్చింది అనుకుంటున్నాను. టోటల్ సమ్మక్క సారలక్క జాతర గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో దొరికిందని అయితే మీకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో మీరు ఎవరైనా విజిట్ చేస్తుంటే ఈ సమ్మక్క సారలక్క జాతర మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.